హైటెక్ సిటీ, హెరిటేజ్ సిటీ, మోస్ట్ డిజైరబుల్ సిటీ. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కు తిరుగులేదు. గ్లోబల్ సిటీగా మారడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. ఇది నాణానికి ఒకవైపే. మరి రెండో వైపు మోస్ట్ పొల్యూటెడ్ సిటీ. కాలుష్యం కోరల్లో చిక్కుకున్న నగరం అంటున్నాయి నివేదికలు. గ్రీనరీ లేదు, పొల్యూషన్ను కంట్రోల్ చేసే వ్యవస్థ లేదు. అస్తవ్యస్తంగా మారింది హైదరాబాద్. భాగ్యనగరం కాలుష్యం గురించి చాన్నాళ్లుగా వింటున్న మాటలేవి. కానీ లేటెస్ట్ గా హైదరాబాద్ పై రేడియేషన్ బాంబ్ పడింది. రేడియేషన్ ఎఫెక్టెడ్ సిటీస్ లో హైదరాబాద్ టాప్ ప్లేస్ లో ఉంది. హైదరాబాద్ కు పొంచి ఉన్న రేడియేషన్ ముప్పుపై వేసిక్ స్పాట్ లైట్. భూమిని కాపాడేది ఓజోన్ పొర. అలాంటి లేయర్ కే చిల్లు పెడుతున్నాడు మనిషి. ఇప్పుడు ఆ ఓజోన్ లేయరే హైదరాబాద్ పై రేడియేషన్ బాంబ్ విసురుతోంది. ఈ మధ్య ఓజోన్ పొర మందం పెరిగి బ్యాలెన్స్ అయిందన్న శుభవార్త విన్నది ప్రపంచం. కానీ హైదరాబాద్ మాత్రం ఆ ముప్పు నుంచి బయటపడలేదు. ఇంతకీ హైదరాబాద్ కి ఏమైంది? ఎండాకాలం వచ్చేసింది. ఎండలు దంచేస్తున్నాయి. ఓవైపు కాలుష్యం, మరోవైపు ఎండలు హైదరాబాద్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పెరిగిన ఉష్ణోగ్రతలు మనిషిని మరింత డేంజర్ జోన్ లోకి నెడుతున్నాయి. అది హైదరాబాద్ లో మరింత ప్రమాదకరంగా మారింది. అల్ట్రా వయలెట్ రేస్ కి సెంటర్ గా మారింది హైదరాబాద్. ఎండ తీవ్రత పెరగక ముందే యూవీ ఇండెక్స్ ప్రమాదకర స్థాయిని చేరుకోవడం ఆందోళన కలిగించే విషయం. అల్ట్రా వయలెట్ రేస్ తో కంటి సంబంధిత రోగాలు, చర్మ వ్యాధులు, క్యాన్సర్ కు దారితీసే ప్రమాదం కూడా పొంచి ఉందని నిపుణుల హెచ్చరిక. సూర్యుడి నుంచి వచ్చే ఎండలో అల్ట్రా వయలెట్ రేస్ ఉంటాయి. ఓజోన్ లేయర్ మందం తగ్గడంతో ఆ రేస్ తీవ్రత మనిషి శరీరంపై పడితే చురుక్కుమంటుంది. అదే ఇండికేషన్. సన్ రైజ్ డైరెక్ట్ గా బాడీలోకి చేరితే చాలా రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. నిజానికి ఏడాది మొత్తంలో ఎండ దంచినా పెద్దగా సమస్యలుండవు. కానీ ఎండాకాలం, అది మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో ఉండే ఎండ వేడిమి తీవ్రత చాలా ప్రమాదకరం అంటున్నారు ఎక్స్పర్ట్స్. దానివల్ల యూవీ రేస్ డైరెక్ట్ గా బాడీలోకి చొచ్చుకుపోతాయంటున్నారు. WHO అనుబంధ సంస్థ వరల్డ్ వెదర్ ఆర్గనైజేషన్ అల్ట్రా వయలెట్ రేస్ ఇండెక్స్ ని విడుదల చేసింది. భారత్ తో సహా ప్రపంచంలోని చాలా నగరాల్లో యూవీ రేస్ ని నమోదు చేస్తుంది సంస్థ. ఆ రిపోర్టు ప్రకారం హైదరాబాద్ లో యూవీ ఇండెక్స్ 9గా నమోదైంది. నిజానికి 1 నుంచి 2 మధ్య ఉంటే తక్కువగా, 3 నుంచి 5 మధ్య ఉంటే పర్వాలేదని, 6 నుంచి 7 మధ్య ఉంటే ఎక్కువగా అంచనా వేస్తారు. 8 నుంచి 10 మధ్య నమోదైతే అది చాలా ప్రమాదకరం. ఇప్పుడే ఇలా ఉంటే ఇక రాబోయే 3 నెలల్లో యూవీ ఇండెక్స్ 11 వరకు పెరగొచ్చంటున్నారు ఎక్స్పర్ట్స్. అదే జరిగితే ఇళ్లలోంచి బయటకు అడుగు పెడితే అంతే సంగతులు అంటున్నారు. అదే జరిగితే స్కిన్ ప్రాబ్లమ్స్, కళ్ల సమస్యలు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ అంటున్నారు నిపుణులు. సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలను వాతావరణంలోని స్ట్రాటోస్పియర్ లో ఉండే ఓజోన్ పొర అడ్డుకుంటుంది. దాని మందం తగ్గితే భూమికి తాకుతాయి. చాలా ఏళ్లుగా భూమిపై చోటు చేసుకున్న పరిణామాలతో అర్బనైజేషన్, హెవీ పొల్యూషన్, రేడియేషన్ కు కారణమంటున్నారు నిపుణులు. హైదరాబాద్ లో నమోదవుతున్న వాయు కాలుష్యం దీనికి ప్రధాన కారణం అన్నది వాళ్ల విశ్లేషణ. ఈ పరిస్థితుల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య బయట తిరగకపోవడం మంచిదని సూచిస్తున్నారు. ఓవైపు రేడియేషన్ బాంబ్ భయపెడుతుంటే మరోవైపు వాయు కాలుష్యం నగరవాసిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నగరవాసి కాలుష్యం కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నాడు. ఆయుష్ని తగ్గించే రేంజ్ లో వాయు కాలుష్యం భయపెడుతోంది. కనుచూపు మేరలో కనిపించని పచ్చదనం, రోడ్లపై శాంపుల్ గా అయినా కనిపించని చెట్లు, ఎక్కడ చూసినా దుమ్ము, ధూళి, ముక్కుపుటాలు అదిరిపోయే కెమికల్ స్మెల్, హాయిగా స్వచ్ఛమైన గాలి పీల్చుకోలేని దౌర్భాగ్యం భాగ్యనగరి వాసులది. హైదరాబాద్ లో బతకడం సంగతి దేవుడెరుగు. పీల్చే గాలి మనుషుల ఆయుష్ను తగ్గిస్తోందని, అనారోగ్యం పాల్చేస్తోందని అంటున్నాయి సర్వేలు. దట్టమైన పొగమంచు, గాలిలో కంటికి కనిపించని దుమ్ము, ధూళి కణాలు, దాంతో మసకగా కనిపించే పరిసరాలు. చలికాలంలో మొన్నటిదాకా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో వాతావరణం, అదంతా ఎయిర్ పొల్యూషన్ కు ఇండికేషన్. రోడ్లపై ట్రాఫిక్ జామ్, సిటీ అవుట్స్కర్ట్స్ లో కెమికల్ వెదజల్లే ఫ్యాక్టరీలు, సిటీ మధ్యలో అక్కడక్కడ చెత్త కుప్పలు. మొత్తంగా సిటీలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. రీసెంట్ గా రికార్డ్ అయిన ఎయిర్ క్వాలిటీ లెక్కల్లో తేలిన వాస్తవం ఇది. హైదరాబాద్ రోడ్లను ఓసారి గుర్తు చేసుకోండి. నరకానికి నకళ్లుగా, యమలోకానికి దగ్గర దారిగా కనిపిస్తాయి కదూ. పద్మవ్యూహాన్ని ఛేదించే క్రమంలో దట్టమైన పొగను పీల్చుకున్న అనుభవం ప్రతి హైదరాబాదీ సొంతం. గాల్లో కంటికి కనిపించని ధూళి కణాలు ఎన్నో ఉన్నాయి. వాటితో పాటు మనిషిని చావుకు బాగా దగ్గర చేసేవి కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్. దట్టమైన పొగను వదిలే వెహికల్స్ నుంచి మనకు అందే డెత్ గిఫ్ట్ అది. అంతకంతకు పెరిగిపోయిన ట్రాఫిక్ హైదరాబాద్ గాలిని మరింత కలుషితం చేస్తోంది. దగ్గు,
జలుబు, చర్మ సమస్యలు, శ్వాసకోశ సమస్యలు ఒకటేమిటి, చుట్టూ చేరిన కాలుష్యం మనిషిని రౌండప్ చేసి మరీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దాంతో రకరకాల రోగాలు చుట్టుముడుతున్నాయి. వీటికి తోడు గ్రీన్ హౌస్ వాయువులు, ఈ వేస్టేజ్ నుంచి వెలువడే రసాయనాలు, చెత్తను కాలుస్తుంటే వచ్చే పొగ. మనుషులుగా బతుకున్నాం గాని ఎప్పుడు చేస్తామో తెలియని బతుకు. ఇప్పటికే కొన్ని పక్షులు, క్షీరదారల్లాంటివి అంతరించాయి. ఆ లిస్టులో మనిషిని చేర్చేందుకు హైదరాబాద్ ఎయిర్ పొల్యూషన్ కాచుకుని కూర్చుంది. దీని నుంచి బయటపడేది ఎలా? సామాన్యుడికే కాదు, నిపుణులకు సైతం అంతు చిక్కని బ్రహ్మ పదార్థంలా మారింది. భారత్లో ఢిల్లీ తర్వాత హైదరాబాద్లో వాయు కాలుష్యం జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపుతోందని అమెరికాలోని షికాగో, హార్వర్డ్, యేల్ యూనివర్సిటీస్ చేసిన రీసెర్చ్ లో తేలింది. అది ఏ రేంజ్ లో అంటే మనిషి ఆయుష్ను తగ్గించే రేంజ్ లో ఎఫెక్ట్ చూపిస్తోందంటోంది సర్వే. అమెరికా యూనివర్సిటీస్ సంయుక్తంగా చేసిన రీసెర్చ్ లో వాయు కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది తలరాతను మార్చేస్తోందట. మన దేశంలో సుమారు 66 కోట్ల మంది వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నారు. అందులో హైదరాబాద్ ఒకటని సర్వే తేల్చింది. ఎయిర్ పొల్యూషన్ కారణంగా ప్రతి మనిషి తన ఆయుష్ను 3.2 ఏళ్లు కోల్పోతున్నాడు. ఎయిర్ పొల్యూషన్ తో ప్రొడక్టివిటీ తగ్గిపోతోందని, అనారోగ్యంతో పెట్టే సెలవులు ఎక్కువ అవుతున్నాయని తేలింది. దాంతోపాటు వైద్య ఖర్చులు పెరిగి జనజీవనం అస్తవ్యస్తమవుతోందని ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ చెప్తోంది. ఇక హైదరాబాద్ పొల్యూషన్ సంగతి పక్కన పెడితే ప్రపంచవ్యాప్తంగా అత్యంత వాయు కాలుష్య నగరాల్లో 13 మన దేశంలోనే ఉన్నాయన్నది ఆందోళన కలిగించే అంశం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో ఎయిర్ పొల్యూషన్ నమోదవుతోంది. అంతేకాదు ప్రపంచంలోనే శ్వాస సంబంధ రోగాలతో చనిపోతున్న వాళ్ళు మన దేశంలోనే ఎక్కువన్నది మరో షాకింగ్ న్యూస్. ఎండాకాలం వచ్చినా స్వైన్ ఫ్లూ మరణాలు ఆగట్లేదు. ఎండలు దంచేస్తున్నా రాత్రి వేళల్లో చలి తీవ్రత అలాగే ఉంటోంది. వాతావరణంలో మార్పులు హైదరాబాద్లో కళ్ల ముందు కనిపిస్తున్నాయి. దీనికి కారణం పొల్యూషనే అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఇంతకీ వాయు కాలుష్యం నుంచి బయటపడేదెలా? రేడియేషన్, పొల్యూషన్ ఎఫెక్ట్ నుంచి తప్పించుకునేదెలా? ఎండాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హైదరాబాద్ ని చుట్టుముట్టిన గాల్లో కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ లాంటి విషవాయువులతో పాటు బెంజిన్, టాలిన్ లాంటి ధూళి కణాలు ప్రమాదకర స్థాయికి చేరాయని ఇంటర్నేషనల్ పొల్యూషన్ ఇండెక్స్ తేల్చింది. నిజానికి క్యూబిక్ మీటర్కు బెంజిన్ 5% ఉండాలి, కానీ అది 8.4%కి చేరింది. టాలిన్ 46%కి చేరింది. ఇక పర్టిక్యులర్ మ్యాటర్ PM 2.5 అనే మరో కంటెంట్ 40% ఉండాలి, కానీ అది 56%కి చేరింది. PM10 లెవెల్ 60% ఉండాలి, కానీ అది 126కు చేరింది. 60% ఉండాల్సిన RSPM 87%కి, 60% ఉండాల్సిన TSPM 219కి పెరిగింది. ఇక నైట్రస్ ఆక్సైడ్ అసాధారణ స్థాయిలో పెరిగిపోయిందని చెబుతున్నారు వాతావరణ నిపుణులు. నగరాన్ని 1,37,34,000 టన్నుల కార్బన్ డయాక్సైడ్ కమ్మేసింది. వాహనాలు ఎక్కువ, రోడ్లు తక్కువ. వెహికల్స్ నుంచి వచ్చే పొగ గాల్లో కలిసి బొగ్గు పులుసు వాయువులా మారి మనుషుల్ని మింగేస్తుంది. ఇక సిటీలోని ట్రాఫిక్ దాన్ని మరింత పెంచుతుంది. వాయు కాలుష్యంతో ఏటా దేశంలో 6.5 లక్షల మంది వాయు కాలుష్యానికే బలవుతున్నారంటే నమ్ముతారా? గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ రిపోర్ట్ చెప్పిన లెక్క ఇది. దేశంలో చోటు చేసుకుంటున్న మరణాల్లో 5వ వంతు ఫ్యాక్టరీ వాయు కాలుష్యం. దానికంటే ముందు టొబాకో, ఆల్కహాల్ యూసేజ్, హై బీపీ, లో వెయిట్, లో న్యూట్రిషన్తో చనిపోతున్న వాళ్ళు ఎక్కువ. వీటి తర్వాత స్థానం ఎయిర్ పొల్యూషన్. చైనా, భారత్ లాంటి అత్యధిక జనాభా దేశాల్లో వాయు కాలుష్యం మరింత డేంజరస్ గా మారుతుందట. ఆర్థిక అభివృద్ధిలో వృద్ధి సాధిస్తున్నామని మురిసిపోతున్న దేశాలు జనం ఆరోగ్యానికి మాత్రం భరోసా ఇవ్వలేకపోతున్నాయని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ చెప్పింది. దాదాపు 18 లక్షల మంది ఎయిర్ పొల్యూషన్ కారణంగా రకరకాల రోగాల బారిన పడుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. ఒక హైదరాబాద్లోనే కాదు, దేశంలోని ప్రధాన నగరాలన్నిటిలోనూ ఇదే సమస్య. కాకపోతే హైదరాబాద్ పరిస్థితి మరీ దారుణం అంతే. ప్రపంచంలో దాదాపు 170 నగరాల్లో పరిస్థితి ఘోరం. క్లీన్ ఎయిర్ కు ఆస్కారం లేని పట్టణాలెన్నో. స్వచ్ఛమైన గాలి అందుతున్న దేశాలలో స్విట్జర్లాండ్, లాత్వియా, నార్వే, లగ్జంబర్గ్, కోస్టారికా టాప్ 5లో ఉన్నాయి. ఇక అన్నిటికన్నా ఎక్కువగా చైనా వాయు కాలుష్యంతో ఎఫెక్ట్ అవుతుంది. టాక్సిక్ ఎయిర్ ఎఫెక్టెడ్ దేశాల్లో చైనాది 128వ ప్లేస్. ఆ తర్వాత స్థానంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, ఇండియాలు ఉన్నాయి. వాయు కాలుష్యం ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తుంది. యుగాంతం కథలు అయిపోయాయి, కానీ వాతావరణ కాలుష్యం గురించి మాత్రం ఎవ్వరికీ పట్టడం లేదు. గ్లోబలైజేషన్, ఇండస్ట్రియలైజేషన్తో ప్రపంచం ఓ 100 ఏళ్లు ముందుకు పోయిందని సంబరపడుతున్నాం. కానీ అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్టు అత్యాధునిక వైద్య వ్యవస్థ కళ్ల ముందున్న బతుకుకు గ్యారంటీ ఇవ్వలేకపోతున్నారు డాక్టర్స్.
ఓజోన్ పొరకు పడ్డ చిల్లు పెద్దదవుతుంది. దీనికి కారణం ప్రకృతి దోపిడీ. ఏళ్ల క్రితమే దీని గురించి హెచ్చరించారు పర్యావరణవేత్తలు. అయినా సరే పట్టించుకునేదెవరు? ఓజోన్ పొరకు చిల్లు కారణంగా సూర్యకిరణాలు డైరెక్ట్ గా మనిషిని చేరి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ మధ్య అలాంటి కేసులు ఎక్కువ అవుతున్నాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. వాతావరణ కాలుష్యాన్ని అరికట్టాల్సిన తరుణం వచ్చేసింది. లేట్ చేస్తే ప్రాణాలకే ప్రమాదం. దీనికి ప్రభుత్వాన్నో వ్యవస్థనో తప్పుపడితే సరిపోదు. ప్రతి ఒక్కరూ విధిగా వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు నడుం బిగించాలి. చెట్లు పెంపకం, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ను విడుదల చేసే వస్తువుల్ని వాడకపోవడం, ప్లాస్టిక్ నిషేధం లాంటి చర్యలతో కొంతైనా పరిస్థితి మెరుగవచ్చు. ఏదేమైనా అంతా మనిషి సంకల్పం మీద ఆధారపడి ఉంది. ఇక నిర్లక్ష్యం చేస్తే మాత్రం భూమి మీద నూకలు చెల్లడం గ్యారంటీ. బతకాలంటే కాలుష్యాన్ని తగ్గించాలి. ఇంకా లేటుగా మేల్కొన్నామంటే మన గొయ్యి మనం తవ్వుకున్నట్టే. ఇది ఒక్క హైదరాబాద్ సమస్య కాదు, దేశం సమస్య, ప్రపంచం సమస్య. ప్రభుత్వాలతో పాటు సమాజం కూడా తన వంతు సహకారం అందిస్తేనే మన నగరాన్ని కాపాడుకోగలుగుతాం. ఇది V6 స్పాట్లైట్.